వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ డాక్టర్ P.V.Narasimha Rao, డెంటిస్ట్, చిగురు వ్యాధి నిపుణులు. ఈరోజు మరొక కొత్త టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ ఎండాకాలం టెంపరేచర్ బాగా చూస్తూనే ఉన్నారు. 40 degrees నుంచి 43 degrees, ఈ 2-3 days నుంచి 37 degrees తగ్గింది. సో ఈ టెంపరేచర్కి బాగా లేజినెస్గా ఉంది వీడియో తీయడానికి. కానీ నాకు నా సెల్లో యాప్ తీయగానే 1 week అయిపోయిందే, వీడియో తీయాలి, 10 days అయిపోతుంది, వీడియో తీయాలి అనేది మోటివేషన్. మీ వ్యూవర్స్, మీ సబ్స్క్రైబర్సే నాకు కొండంత ఇదన్నమాట, బలం, మోటివేషన్ వీడియో తీయడానికి. మీ ఫోన్ కాల్స్, మీ కమెంట్స్, చాలామంది కాల్స్ చేస్తూ ఉన్నారు, డౌట్స్ అడుగుతున్నారు. నేనేమీ ఇగ్నోర్ చేయకుండా కేసెస్ ఉన్నా కూడా మధ్యలో మీ కాల్స్ ఎత్తి మీ డౌట్స్ అనేది క్లియర్ చేస్తున్నాను. సో వెళ్దాము. ఈరోజు టాపిక్ ఆల్రెడీ తమ్నేల్ చూస్తుంటారు, ప్రాబ్లం ఏంటనేది. సో 100% అంటే 100%లో 60%, 60% మంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఏంటి ఆ ప్రాబ్లము? మనం పంటికి పుచ్చు వస్తుంది. మనం ఎప్పుడు వస్తుంది మనకి? ఎక్కువ ఏ పళ్ళల్లో వస్తుంది? దవడ పళ్ళలో. దవడ పళ్ళ ముందు 2 పళ్ళు ఉంటాయి కదా, ప్రీమోలర్స్ అని, దాంట్లో ఎక్కువ శాతం మనకి పుచ్చు కాజ్ చేస్తాయి. ఎందుకు? మనం నాకు దవడ పన్నుకి ఒక పుచ్చు ఉంది, నేను కాంపోజిట్ సిమెంట్ పెట్టుకున్నాను, అది తర్వాత సంగతి. చాలా ఇయర్స్ బ్యాక్. ఎందుకు వచ్చింది? మనం అప్పట్లో ఫాస్ట్ ఫుడ్ తినో, చాక్లెట్ తినో, పుక్కిలించము, నైట్ పూట బ్రష్ చేయకుండా అట్లే పడుకుంటాము. సో అప్పుడేమవుతుంది? పుచ్చు అనేది నార్మల్ థింగ్ అనమాట. 32 పళ్ళు ఉంటే జనాలకి 2 to 3 పళ్ళు కంపల్సరీగా పుచ్చు అనేది ఫామ్ అవుతాయి. సో ఈ పుచ్చుకి మనము రిపేర్ చేస్తాం. ఎలా రిపేర్ చేస్తాము? ఆ పుచ్చు మొత్తం డ్రిల్ చేసేసి ఆ పుచ్చు మొత్తం తీసేస్తాం. ఎంతవరకు పుచ్చు ఉందో, పంటి లోపల దాకా ఎంతవరకు పుచ్చు ఉందో అంతా డ్రిల్ చేసేసి క్లియర్ అవుట్ చేసేసి మనం సిమెంట్ పెడతాం. అది మెర్క్యూరీ సిమెంట్, బ్లాక్ సిమెంట్ అయితే కానీ, GAC కాంపోజిట్ సిమెంట్ అయితే కానీ, ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమెంట్స్ నేను ఆల్రెడీ వీడియో తీస్తున్నాను. 20,000 వ్యూస్ దాకా వచ్చింది ఆ వీడియో, ఐకార్డ్లో వదిలేస్తాను, చూడండి. సో అలాంటి సిమెంట్ పెట్టాక కొందరిలో JACలో కూడా కొంచెం నార్మల్ టైప్ ఆఫ్ సిమెంట్స్ ఉంటాయి, లో కాస్ట్ సిమెంట్. అవి పెడితే అర్థం కొన్ని మంత్స్లో ఓడిపోవచ్చు, కొన్ని సంవత్సరంలో ఓడిపోవచ్చు. సో మీరు ఇంకా హై స్ట్రెంత్ కాంపోజిట్ సిమెంట్ పెట్టేసేయండి, నాకు కాస్ట్ ఎంతైనా పర్లేదంటే మీ డెంటిస్ట్ మీకు పెట్టేస్తారు. నాకు తక్కువలో కావాలి, నాకు 400 రూపీసే ఉంది అకౌంట్లో, 500 రూపీస్ ఉంది అకౌంట్లో అని చెప్తారు. సో అప్పుడు ఏం చేస్తారు? తక్కువ క్వాలిటీ సిమెంటే పెట్టగలుస్తాం అనమాట. సో అప్పుడేమవుతుంది? వెంటనే 6 నెలలకు ఊడిపోతుంది, నెల తర్వాత ఊడిపోవచ్చు సిమెంటు. సో మీకు ఎంతైనా కాస్ట్లీ అయినా కానీ మంచి క్వాలిటీ ఉన్న కాంపోజిట్ సిమెంట్ పెట్టేసుకోండి. మీకు చాలా లైఫ్ వరకు 20-25 ఇయర్స్ దాకా బిందాస్గా ఉండొచ్చు. ఎటువంటి అది ఊడిపోకుండా, బ్రేక్అవుట్ కాకుండా, మైక్రో లీకేజ్ కాకుండా ఆ సిమెంట్ ఎల్లప్పుడూ ఉంటుంది. సో అలా ఊడిపోయిన పక్షాన ఏం చేయాలా? సిమెంట్ ఊడిపోతే మాత్రం మీరు కొన్ని రోజులు చూడండి. మీకు వెంటనే డెంటిస్ట్ అవైలబుల్ లేకపోయినా, మీరు అక్కడ దగ్గరలో లేకపోయినా కొన్ని రోజులు చూడండి. సెన్సిటివిటీ వస్తుందా? అప్పుడు తొందరగా పోయి సిమెంట్ పెట్టేసుకోండి పంటికి. ఎందుకంటే ఆ హోల్ అట్లాగే ఉంటే కనుక మీకే చిరాగ్గా ఉంటుంది, అన్నం పోయి ఇరుక్కుంటూ ఉంటుంది, వాసన వస్తూ ఉంటుంది. సరిగ్గా పుక్కలిచ్చిన అన్నం దాంట్లో మైక్రో ఆర్గానిజమ్స్ చేరుకుంటాయి ఆ రంధ్రంలో. ఇక ఖాళీ ప్లేస్ ఉంది కదా, మంచిగా పోయి గూడు కొట్టచ్చు అని ఈ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా, ఈ మైక్రో ఆర్గానిజమ్స్ లోపల రంధ్రంలోకి వెళ్ళి లోపల దాకా పోయి రక్త కణాలకి టచ్ అయ్యి లోపల చీమ్ ఫామ్ చేస్తుంది, పెయిన్ కాజ్ చేస్తుంది, పంటి చుట్టూ ఇబ్బంది కాజ్ చేస్తుంది, పన్నును లూజ్ చేసే తత్వం ఈ మైక్రో ఆర్గానిజమ్స్కి ఉంటాయన్నమాట. సో వెంటనే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డెంటిస్ట్ని పోయి కలిసి, సెన్సిటివిటీ ఉంది, నాకు సిమెంట్ పెట్టండి అంటే ఎక్స్రే తీస్తారు. ఎక్స్రే తీసి బాగుంది, పుచ్చు లోపల దాకా పోలేదంటే సిమెంట్ పెట్టేస్తారు డెంటిస్ట్. అదే గనక మీకు పెయిన్ ఉంది, సిమెంట్ రక్త కణానికి దాకా టచ్ అయింది, క్రిములు లోపల దాకా పోయి చీమ్ కాజ్ చేసిందంటే మాత్రం రూట్ కెనాల్ చేసుకొని క్యాప్ వేసుకోండి ఆ పన్నుకి. సో ఈ డిస్లొకేషన్ అయినా, బ్రేక్ అయినా, ఈ మైక్రో లీకేజ్ అయినా, ఈ డెంటల్ ఫిల్లింగ్ అనేది బ్రేక్ అయ్యి ఊడిపోయినా ఇలాంటి లక్షణాలు ఉంటాయి. జివ్వని సెన్సిటివిటీ ఉండడం, మైక్రో ఆర్గానిజమ్స్ లోపల పోవడం, లేదా మీ ఫుడ్ అంతా ఇరుక్కొని స్మెల్ రావడం. సో నేను చెప్పింది మీకు అర్థమై ఉంటుంది ఇన్ఫర్మేషన్. జాగ్రత్తగా మీ డెంటిస్ట్ దగ్గరికి పోయి కలిసి
మీకు ఇలాగా సిమెంట్ ఫిల్లింగ్ అనేది ఊడిపోయింది, వెంటనే నాకు రీప్లేస్ చేయండి అని చెప్పేసేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటాను. దిస్ ఇస్ డాక్టర్ P.V. Narasimha Rao సైనింగ్ ఆఫ్. మరిన్ని వీడియోస్ కోసం నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తుంటాను. ఓకే దెన్, బాయ్. టేక్ హెల్తీ ఫుడ్, బీ హ్యాపీ అండ్ ఎంజాయ్ యువర్ లైఫ్. బాయ్.